గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు పురుషునికి ప్రధానము చేపట్టిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ. దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడైనాడని చెప్పాను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత, మరియా భయపడకు, నీవు దేవుడి వలన కృపనొందితివి. ఇదిగో నీవు కుమారుని కని గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన బలవంతుడైన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యమునకు అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇది నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి సర్వోన్నతిని శక్తి నీను కమ్ముకొని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉన్నట్లు దేవుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35.